వారి తల్లిదండ్రుల మాట వినాలనిపించట్లా. లేకపోతే నేను కూడా ఒక యవనస్తుడిని, నేను ఆ డాక్టర్ చదవాలని ఆశపడుతూ ఉన్నాను. స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, డిస్టిక్ ఫస్ట్. అలాంటి టైంలో చాలా ఇంట్లో తిరుగుబాటు చేసేవాడిని, వ్యతిరేకంగా ఉండేవాడిని. కానీ ఎవరికి తెలిసేది కాదు. లోపల నా తండ్రికి నాకు ఒక యుద్ధంలా జరుగుతూ ఉండేది, నా తల్లికి నాకు ఒక యుద్ధంలా జరుగుతూ ఉండేది. నేను పాస్టర్ అవునమ్మా, నేను సేవ చేయనమ్మా అని చెప్తూ ఉండేవాడిని. ఆ వార్ అనేది ఎక్కువ దేని గురించి అంటే, నేను రేపేం చేస్తా, నేను రేపేం చేయాలి, నన్ను అందరూ ఒక స్టేటస్ లో చూడాలి. ఏ యవనస్తుడైనా 3 విషయాల మీద పడిపోతూ ఉంటాడు. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ధనం మీద పడిపోతూ ఉంటాడు. డబ్బును ఎలా సంపాదించాలి, డబ్బును సంపాదిస్తే ఎవరైనా ఏదైనా నాకు వస్తుందని తను ఆశపడుతూ ఉంటాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. నెంబర్ 1, మీరు ఫుడ్ కొనుక్కోవచ్చు కానీ మీకు అరుగుదల దేవుడే ఇవ్వాలి. బెడ్ కొనుక్కోవచ్చు కానీ నిద్ర దేవుడే ఇవ్వాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి డబ్బుతో కొనలేనివి. నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు కానీ మనశ్శాంతి దేవుడు ఇవ్వాలి. నువ్వు ఎంత సుందరమైన భవనం కొనుక్కున్నా సరే, కట్టుకున్నా సరే, దానికి మనశ్శాంతి దేవుడే ఇవ్వాలి. భార్య భర్తల మధ్యన ఈ రోజు సమాధానం లేదు. తల్లి కొడుకుల మధ్యన, కూతురు కొడుకు కోడల మధ్యన, అత్త కోడల మధ్యన సమాధానం లేదు. అది దేవుడే ఇవ్వాలి. అది ఈ లోక రక్షకుడైన యేసే ఇవ్వాలి. నెంబర్ 2 ఏంటంటే, ఒక యవనస్తుడు ఒక స్త్రీ వల్ల పాడైపోతున్నాడు, ఒక యవనస్తురాలు ఒక పురుషుడు వల్ల పాడైపోతూ ఉన్నారు. వారు ఎంతసేపు కూడా పాపపు ఆలోచనలు. ఈ రోజున యవనస్తులు ప్రేమ అనే దాని వెనకాల పరిగెడుతూ ఉన్నారు. నెంబర్ 3 థింగ్ వచ్చేసి ఏంటంటే ఫేమ్. నన్ను అందరూ చూడాలి, నా మాట అందరూ వినాలి. ఈ 3 విషయాల్లో యవనస్తులు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 విషయాల కంటే కూడా ఇంకోటి గొప్పది, గాడ్. నేను వీటన్నిటికీ ఏమని పేరు పెట్టుకున్నానంటే 3G అని పేరు పెట్టుకున్నా. మొదటి G వచ్చి గోల్డ్, రెండో G వచ్చి జెండర్, థర్డ్ G వచ్చి గ్రీడ్. ఈ 3 Gలు కాకుండా ఇంకో G ఒకటి ఉంది, గాడ్. ఈ దేవుడు అనేవాడు కావాలనుకుంటే ఇదిగో నా దగ్గరికి రా. యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా. రేపేం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు, రేపేమవుతుందని ఆలోచిస్తున్నారు, లేకపోతే దేని వెనుకలో పరిగెడుతున్నారు. ఒక్కసారి నిలబడి ఆలోచించు, అసలు దేవుడికి ఏం కావాలి? నా జీవితం కదా. ఈ రోజున యేసు ప్రభు వారు అడుగుతున్నారు, నీ డబ్బు కాదు, నీ పేరు ప్రఖ్యాతులు కాదు, యేసే కావాల్సింది నువ్వు, నీ హృదయం కావాలి. ఒకవేళ కనుక ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరైనా సరే, ఒకసారి నువ్వు ఆలోచించు, నువ్వు దేని వెనకాల పరిగెడుతున్నావు నేను చెప్పిన విషయాల మీద. కానీ ఈ రోజున నీ చింత యావత్తు ఆయన మీద వేసి, ప్రభువా ఇప్పుడు దాకా వాటన్నిటి గురించి ఆలోచిస్తున్నా, ఇక నేను వాటి గురించి ఆలోచించను, ఇదిగో నీ గురించి ఆలోచిస్తా. నన్ను సృజించిన వాడినైనా నీ కోసం ఆలోచిస్తా. నా తల్లిదండ్రులకి ఇప్పుడు దాకా వ్యతిరేకంగా పరిగెత్తా, ఇంట్లో సమాధానం లేకుండా పరిగెత్తా. ఈ రోజున నీ ముందుకు వచ్చి నిలబడుతున్నాను. ప్రభువా నన్ను ఒక్కసారి కరుణించు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు మేము ప్రకటించుచున్నవాడు. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.